పో. ఏయ్ బాబు. సార్ ఇది మన గగన్ బండి. ఓ గగన్ బండా? సరే తీసుకువెళ్ళు. వెళ్ళు. మీరు గగన్ గగన్ అని చెప్పడమే తప్ప ఇంతవరకు నాకు పరిచయం చేయలేదు. పరిచయం చేయవలసిన మనిషే వాడు. గగన్ అంటే తెలియంది ఈ ఊరు వాళ్ళు కానీ అయ్యి ఉండరు. వాడికి తెలియకుండా ఇక్కడ ఏ పని జరగదు. వాడు భలే కిల్లాడి సార్. ఎందుక ఈ అమ్మాయి కొన్ని ఇలా పట్టు కొడుతున్నారు? మేము మార్కెట్లో ఎన్నో గొడవల్లో ఉంటాం. అడగడానికి వీడెవడు? ఇతను గగన్ కి చాలా కావలసిన వాడు. రైట్ హ్యాండ్. ఎప్పుడు ఇతని మీద చెయ్యి ధైర్యం ఉంటే చెయ్యి. బాబు మమ్మల్ని క్షమించండి. మీరెవరో తెలియకుండా ఈ విషయం గగన్ దగ్గరికి చెప్పి పెద్ద సమస్య చేయకండి. వెళ్ళండి. బాగా దెబ్బలు తిన్నావా? బాగా కొట్టారు అందరూ. అలా ఏమైందిరా? వాట్ ఇస్ ద రీజన్? మార్కెట్కి వెళ్తే లోడింగ్ సమస్య. నేను కూడా గగన్ లాగా ట్రై చేశా. ఓవర్ యాక్షన్ చేశాను. మిగతా కదంతా మీరే చూశారుగా. ఇలా చూడవయ్యా, ఈ ఊళ్ళో గగన్ కి సమానమైన వాడు గగన్ మాత్రమే. నువ్వంతా చెంచాగాడివిరా. నువ్వు ఇలా బిల్డప్ ఇస్తే కుదరదు. తీసుకురండి, త్వరగా తీసుకురండి. త్వరగా రా. ఎక్కడికి? తప్పించు. రే అక్కడ ఒక అమ్మాయి వస్తుంది చూడరా. మా ఒకసారి ట్రై చేసి చూస్తే ఏమైంది? ఏంటే నీ పేరు? లక్ష్మి. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? ఎవరా నువ్వు? నేను అడిగేది నేనే. ఎవరు నువ్వు? ఇతను గగన్ కి చాలా కావలసిన వాడు. రైట్ హ్యాండ్. ఈ విషయం గగన్ దగ్గరికి చెప్పి పెద్ద సమస్య చేయకండి. గగన్ అంటే తెలియంది ఈ ఊరు వాళ్ళు కానీ అయ్యి ఉండరు. వాడికి తెలియకుండా ఇక్కడ ఏ పని జరగదు. ఎవరే నువ్వు? నేను గగన్ మనిషిని. గగన్ మనిషివా? గగన్ ఎవరు? గగన్ లవర్ని. ఆహా, గగన్ లవర్వా? నువ్వేంటి ఈ సమయంలో ఇక్కడ? నేను గగన్ ని చూడటానికి వచ్చాను. గగన్ ఇప్పుడు మార్కెట్ రోడ్ లోనో లేదా బస్ స్టాండ్ లోనో ఉంటాను. అవునవును, నువ్వు లారీ ఎక్కమ్మా, నేను తీసుకెళ్తాను. వద్దు, నేను వెళ్ళిపోతాను. అలాంతా చెప్పకూడదమ్మా. గగన్ లవర్ అంటే నువ్వు మా అందరికి చెల్లి లాంటిదనివి. అది ఈ సమయంలో నిన్ను ఒంటరిగా పంపించామని తెలిస్తే వాడు కోపడతాడు. వచ్చి ఎక్కమ్మా. లేదు అది. అరే నువ్వు ఇంకేం అనకు, బండేకమ్మా. వెళ్ళండి, ఏమవుదు. ఎక్కమ్మా. హాయిగా కూర్చోమ్మా. వాళ్ళ నాన్నగారు చెప్పి కూడా పెళ్లి చేసుకోలేదంటే ఇప్పుడే సంగతి అర్థం అవుతోంది. లవ్వు. చెల్లమ్మా ఇక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తా. ఒక బీఫ్ ఫ్రై. గగన్ గగన్ ఒక భయంకరమైన ఆటంకవాదే. నేనెవరికి చెప్పలేదు, అలాగే నువ్వు కూడా ఎవరికి చెప్పుకో. అనవసరంగా అమెరికా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఏం కన్ఫ్యూషన్? అమెరికా వాళ్ళు టెర్రరిస్ట్ ని కనుక పట్టిస్తే లక్షలు డబ్బు ఇస్తానంటున్నారు. నువ్వు చచ్చాక ఆ డబ్బుతో నేనేం చేసుకోను? నీ నాలుగు చేతులు కనుక లేకపోతే? నాలుగు చేతిలో కదరా, నోట్లో ఉంటుందిరా. నేను చాలా సీరియస్ గా ఉన్నాను, అర్థం చేసుకో. సీరియస్ గా ఉంటే వెళ్ళి హాస్పిటల్ పడుకో. ఇది ఆ సీరియస్ కాదు. ఏ సీరియల్ చెప్పు. గగను, మీ నాన్నగారు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాలన్నీ నువ్వు ఎందుకు వద్దు వద్దు అంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. బట్టతోలో నీకే బాగా అర్థం అవుతుంది. బ్రెయిన్
నిన్నున్న మా నాన్నకి అర్థం కావట్లేదేంటి? హా, దీని గురించి మీ నాన్నకి తెలియదు కదా. ఒక అందమైన పుత్తడి బొమ్మని కొడుకు పటాయించి రెడీ చేసుకున్నాడని. ఆ, నేను రహస్యంగా దాచిపెట్టిన విషయాన్ని నీకెవరు చెప్పి చచ్చారా? అయితే అది నిజమే కదూ. తనని తీసుకుని కదా వచ్చావు. ఎవరు తను? లక్ష్మి, లక్ష్మి రావు. గగనేమో క్రిస్టియను, అమ్మాయేమో హిందూ. సూపర్ రా గగనం, పెసరట్టు ఉప్మా సూపర్ కాంబినేషన్. నువ్వు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు? విజయవాడ పెసరట్టు గురించి. నిజంగానా? దొంగ అన్ని దాచిపెట్టేశావు కదా. ఎక్కడ? ఏయ్, నువ్వు రా, నేను చూపిస్తాను తన్ని. ఏయ్, నువ్వు త్వరగా రా, చూపిస్తా. ఇదిగో వస్తున్నా. లైట్ గా డ్రెస్ ఆ, బాగా స్టైల్ గా రా, రే స్టైల్ గా మోహన్, రా. ఇక్కడ ఉన్న పనులను నువ్వే చూసుకోవాలి. నేను ఇప్పుడే వస్తాను. దీన్ని నువ్వు చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. దీనికి నువ్వు నాకు స్పెషల్ ట్రీట్ ఇవ్వాలి. ఇదిగో ఇక్కడే కూర్చుంది. ఆ? ఆ, ఇందకి ఇక్కడ కదా ఉంది. అక్కడ కేవలం సీటు మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? నన్ను అడుగుతావే, నువ్వేగా రమ్మన్నావు. అరే, నాతో పాటు కదా వచ్చింది. రే నాకు పెళ్లి కాలేదని నన్ను పిచ్చోని చేయాలని మాత్రం ట్రై చేయకు. గగన్, ఇదిగో గగన్, రమ్మంటున్నా కదరా. నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే తనే చెప్పింది గగన్ లవర్నని. రే నాకు అలాంటి అమ్మాయి తెలీదు, గడిది గుడ్డు తెలీదు. లేని అమ్మాయిని తలుచుకొని 2 నిమిషాల్లో ఎన్నెన్ని కలలు కన్నాను. నా జీవితంలో పెళ్లి అనేది లేకుండా ఇలాగే చచ్చిపోతాను అనుకుంటా. నా మూడు పాడైంది. ఆ, గగన్, నేను చెప్పేది ఒకసారి. రే గగన్ని జోకర్ చేసేయకు. ఆ? జోకరా? జోక్. జోకర్ అనగానే అసలు విషయం గుర్తొచ్చింది. నేను వెళ్ళి 3 ఆటలు ఆడొస్తాను. అప్పుడే మళ్ళీ మనకి 3 ఓ వస్తుంది. అలాగంటావా? రేయ్, తను నాతోనే రా రే, రే, వచ్చింది. రే, పోరా. ఛే, ఈ చిన్న గ్యాప్లో ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? నాకు చాలా భయంగా ఉంది. ఎవరు నన్ను చంపాలనుకుంటున్నారు? అది ఆ టాక్సీ డ్రైవర్ అయి ఉంటాడు. ఇక్కడ చూడు, ఈ కాలంలో ఎవరిని మనం నమ్మలేకపోతున్నాం. నువ్వు ఒక్క మాట నాకు చెప్పుంటే నేను వెంటనే బండి పంపించేవాడిని కదా. అది అలా ఉన్నాయి. నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? నెల్లూరు రోడ్డు మీద ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి. నా మొబైల్ వర్క్ అవ్వట్లేదు. సింగపూర్ సిమ్ వల్ల. నువ్వు అక్కడే ఉండు, నేను నీ కోసం ఒక బండి పంపిస్తాను. ఓకే అంకుల్. నాన్నగారు, మహి, తను విజయవాడ వెళ్లే రూట్లో ఏదో ఎస్టీడీ నుంచి ఫోన్ చేసింది. ఎవరికన్నా ఈ కోడి? స్వామికిరా, కారులో కూర్చోన్నాడు, కొద్దిగా కొండ ఎక్కుతూ ఉన్నాడు. నువ్వు తొందరగా వేయిరా బాబు. వెళ్ళి ఇవ్వండి, ఇవ్వండి. ఇదిగోండి తినండి. పగలంతా మందు, రాత్రి అయితే కోడి. ఏంటి స్వామి ఇదే? ముసలాడు అవుతున్నావు కదా, కాస్త చూసి తినండి. అలాగా? ఈజ్ ఇట్? సార్ ఇక్కడే వెయిట్ చేయండి, వెంటనే అమ్మాయిని పంపిస్తాను. శీఘ్రం యా. తొందరపడకండి, అమ్మాయి వచ్చి అదరగొట్టేస్తుంది. సూపర్ గా ఉంటుంది అనుకోండి.